నమస్కారం. అగ్నివార్తలకు స్వాగతం. టిట్కో ఇళ్లకు లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. టిట్కో ఇళ్ల కోసం గతంలో డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారులకు ఆ సొమ్మును కూటమి ప్రభుత్వం తిరిగి అందజేస్తోందని అన్నారు. టిట్కో దరఖాస్తు సొమ్మును తిరిగి చెల్లింపు కార్యక్రమాన్ని స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో అప్పటి ప్రభుత్వం సామాన్య ప్రజలకు నాణ్యమైన గృహాలు అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ టిట్కో ఇళ్ళని ఎత్తకేకి వచ్చినా సరే సామాన్యుడికి ప్రాణాన్ని నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎలాంటి ఒక ప్రతిష్టాకరమైన కంపెనీకి ఇచ్చి ఈ ఇళ్లను కట్టించిన సందర్భం మీకు తెలుసు. కానీ అప్పుడున్న ప్రభుత్వం పూర్తి అయినప్పటికీ కొంతమందికి ఇళ్ళు కూడా కొన్ని బ్లాక్లు అవ్వకపోవడం జరిగింది. కానీ తదుపరి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి ఆ టిట్కో ఇళ్ళని గాలికి వదిలేసి ఎవరికి ఇవ్వకుండా మరి చాలామందికి ఏజ్ 5 సంవత్సరాలు బార్ అయిపోయినప్పుడు వాళ్ళేమో బ్యాంక్ లోన్ రాకుండా ఇటు ఇల్లు ఇవ్వకుండా అటు డబ్బు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా దృష్టిలో పెట్టినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ టాపిక్ కోసం. మన తొందరలో డబ్బులు ఇస్తానని చెప్పడం, మరి దానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగితే మరి ఆయన ఈరోజు దాదాపుగా ₹1 కోటి రిలీజ్ చేసి 200 మందికి ఈరోజు ఎవరైతే ఆ రోజు కట్టిన లబ్ధిదారులు అందరూ ఉన్నారో వారందరికీ ఇల్లు ఇవ్వనోళ్ళకి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి ఆ డబ్బులన్నీ ఈరోజు మనకి మున్సిపాలిటీ పంపించడం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దాంట్లో కొంతమంది లేకపోవడం, ఇక్కడ కొంతమంది చనిపోవడం, కొంతమంది ఇళ్ళు ఒక తిరిగి అలసిపోవడం ఇవన్నీ జరిగింది. దాని తరపున ప్రభుత్వం తరపున మీ అందరికీ ముందుగా క్షమాపణ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది 2014-19లో ఇవ్వాల్సిన ఇల్లు అప్పుడు ఆల్రెడీ కొన్ని బ్లాక్లు మనం యాన్వర్ చేసాం. ఇదే కౌన్సిల్ సభ్యులు చాలామంది దీంట్లో చాలామంది ఉన్నారు. అప్పుడు మంత్రి గారు మరి మాణిక్యాల గారు ఉన్నారు. అందరి సంస్థల్లో కొంతమందికి కొన్ని బ్లాక్లు కీలు ఇవ్వడం జరిగింది. చాలామందికి పై ఫ్లోర్లో వచ్చినాయి. ఏజ్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళలేమండి అన్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పైకి వచ్చినాయి. దానికి కూడా సరి చేసే ఉద్దేశంతో కొన్ని లిఫ్ట్లు పంపించమని కూడా ప్రతిపాదన చేశాం. 8,000 కోట్ల ప్రాజెక్టు ఇంకా మహా అయితే ఒక 25 కోట్లు పెడితే అన్ని లిఫ్ట్లు అయిపోతాయి కాబట్టి లిఫ్ట్లు ఇస్తే పైకి కూడా బాగా సమాంతరంగా వెళ్తారని చెప్పి ఉద్దేశంతో అది కూడా ప్రతిపాదన పంపించాం. ఏదేమైనప్పుడు కూడా గత ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రాన్ని అధోగతిలోతో నెట్టినప్పుడు మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే మూలపడి ఇవన్నీ కూడా మళ్ళీ టిట్కో ఇళ్ళని సరిచేసి మళ్ళీ మొన్న కొన్ని బ్లాక్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఒక 3-4 నెలల క్రితం ఉన్న బ్యాలెన్స్ అన్నీ కూడా ఇవాళ మొత్తం అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. కానీ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతాం అన్నమాట నిజం. అది కూడా ప్రభుత్వానికి తెలియజేసాం. ఏదైనా లిఫ్ట్ పెట్టుకుని మీరు మెయింటైన్ చేసేలాగా ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైతే వచ్చినాయో క్లియర్గా ఉన్న వాళ్ళందరికీ మీ డీటెయిల్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. కానీ కొంతమందికి ఆధారం లేకపోతే మాత్రం ఆ డబ్బుని మీకు ఇవ్వాలంటే కొంచెం కష్టం అధికారులకు. ఎందుకంటే ప్రూఫ్ చూపించాలి. మీరు కట్టిన ప్రూఫ్ కానీ లేకపోతే మీరు అప్పుడున్న మీ ఆధార్ కార్డులు ఇక్కడ మ్యాచింగ్ అన్నీ చూపించి ఇది నాదే అని తెలియజేసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మీ యొక్క డీడీలు మీరు కలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా కొత్తగా ప్రతిపాదనలో ఏదైనా అవని ఇల్లు కావాలన్నా కూడా ఇప్పుడు అలర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పుడు కూడా చాలామంది ఏజ్ బారైపోయి బ్యాంక్ లోన్ రావట్లేదు. కొంతమందికి ఇచ్చేసాను అనుకుని దీని మీద లోన్లు తెచ్చేసింది పాత ప్రభుత్వం. తెచ్చినప్పుడు దానికి సిబిల్ పడిపోయి వాళ్ళందరూ కూడా బ్యాంకులో అర్హత పోయింది. మళ్ళీ వాళ్ళకి లోన్ రాదు కాబట్టి వాళ్ళకి ఇంత అమౌంట్ అని కట్టేస్తా ఇల్లు ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది మేము కమిషనర్ గారు మేము చాలాసార్లు ప్రకటన కూడా చేసాం. ఇది ఏమైనప్పుడు కూడా ఒక పొరపాటు జరిగిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఆ రోజు మనకి ఇల్లు ఇస్తే దాన్ని మంచి పని ఎప్పుడు కూడా తర్వాత ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. కానీ వచ్చిన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించిన తర్వాత ఏ అభివృద్ధి పని తాడేపూడిలో చేయలేదు. ఒక రోడ్డు వేయలేదు, స్విమ్మింగ్ పూల్ పెట్టాం ఆ రోజుల్లో. ఆ ప్రతిపాదన అలాగే ఉంది, దాన్ని పూర్తి చేయలేదు. ఇండోర్ స్టేడియం చేయలేదు. ఏది
కనీసం రోడ్లు కానీ ఇదే టిట్కో ఇళ్ళు కానీ ఏది పూర్తి చేయకుండా దాని మీద మాత్రం లోన్లు తెచ్చేసుకున్నారు అన్నిటి మీద. ఇప్పుడు మీకు ఇల్లున్నా లేకపోయినా మీరంతా లోన్ లిస్టులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎన్ని క్లియర్ చేసేస్తే నెక్స్ట్ ఇచ్చే దాంట్లో అర్బన్ హౌసింగ్ కొన్ని ఇళ్ళు శాంక్షన్ అండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీ అకౌంట్లోకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా మన తెలియజేస్తాం తొందరలో. మరి దాంట్లో దాదాపుగా 120 ఇళ్ళు ఎన్నో శాంక్షన్ అయ్యి ఆ పేర్లన్నీ కూడా వెల్లడిస్తారు కమిషనర్ గారు. హౌసింగ్ కార్పొరేషన్ కూడా చేస్తారు. ఈరోజు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు, మీకు ఇల్లు రానివాళ్ళు, మీకు ఇవ్వాల్సిన డీడీలు వెనక్కి తీసుకోవాల్సిన వాళ్ళు మీ ప్రూఫ్లు తీసుకొచ్చి కమిషనర్ గారి దగ్గర ఈ డీడీలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని నేను కోరుకుంటూ, ఏదైనా ఈ సమావేశంలో అప్పుడు పొరపాటు జరిగింది, ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాటు తప్ప మాది కాదు. అయినా కానీ ప్రభుత్వం ఏదైనా ఒకటే, ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీ అందరినీ క్షమాపణ కోరుకుంటూ మీ డీడీలు మీరు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఎల్ఎన్టీ సంస్థ ద్వారా టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. నిర్మాణాలు పూర్తయిన కొంతమందికి ఇల్లు అందలేదని, అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల పంపిణీని నిర్లక్ష్యం చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఈ సమస్యను అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం సుమారు 1 కోటి విడుదల చేసి అర్హులైన 200 మంది లబ్ధిదారులకు వారు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. చెల్లింపు రసీదులు, ఆధార్ తదితర ఆధారాలతో కమిషనర్ కార్యాలయంలో డీడీలను పొందాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. పై అంతస్తులో ఇళ్లు కేటాయించిన వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గత కాలంలో మీరు టిట్కో ఫ్లాట్కి దరఖాస్తు చేసుకుని అది అర్హత లేకో లేకపోతే ఫ్లాట్లు లేకో వివిధ కారణాల వల్ల మీరు కట్టిన 75,000 కానీ 50,000 కానీ ₹1,00,000 కానీ తిరిగి ఇచ్చే పద్ధతిని కావాలి. మళ్ళీ మా డబ్బులు మాకు ఇవ్వాలి, మాకు ఫ్లాట్ అనేవ్వాలి, డబ్బులు అనేవ్వాలని చూడటంలో ఈ కార్యక్రమం తలంచి మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా గవర్నమెంట్తో మాట్లాడి మనం పబ్లిక్కి ఫ్లాట్ అనేవ్వాలి, డబ్బులు అనేవ్వాలి కనుక వారు కట్టుకున్న డబ్బులు రిఫండ్ ఇవ్వండి అని గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు లేఖ ద్వారా కూడా గవర్నమెంట్కి రాశారు. దాని మీద ప్రభుత్వాలు స్పందించి వెంటనే డబ్బులు విడుదల చేశారు. దానికి మీరు ఎంతైతే కట్టారో అమౌంట్ కూడా మీకు తిరిగి మళ్ళీ ఈ రోజు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. కార్యక్రమానికి మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు ఇచ్చేస్తున్నారు. అలాగే వివిధ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు టిట్కో గృహ సంస్థానంలో ఇల్లు లబ్ధి పొందిన వారు కాకుండా ఏదైతే డబ్బులు కట్టి ఇన్యాక్టివ్ అయ్యి వారికి ఇల్లు శాంక్షన్ అవ్వని వారికి తిరిగి గవర్నమెంట్ కట్టిన డబ్బు తిరిగి ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు పరిషత్ శ్రీ గారికి అలాగే వేదిక అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, గవర్నమెంట్ ప్రజలకి ఎప్పుడు ఏది మంచి చేద్దామని మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో ఏదైతే ఈ డబ్బులు కట్టి ఇన్యాక్టివ్ అయిన వాళ్ళకి ఇది ఇబ్బంది పడుతుందని ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఆ డబ్బులు తిరిగి ఎవరి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చాలా తొందరగా చేయడానికి ఆయన ఎంతో ప్రయత్నించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమంలో ఈ భాగంగా ఈరోజు ఎవరి సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు గతంలో ఎవరన్నా లబ్ధిదారులకి ఒక అందకపోతే వాళ్ళకి మీరు అపార్థం చేసుకో. టిట్కో అపార్ట్మెంట్లలో లిఫ్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తోందని, అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచన జరుగుతోందన్నారు. టిట్కో పేరుతో గతంలో నమోదైన రుణాల కారణంగా సిబిల్ స్కోరు దెబ్బతినే బ్యాంకు రుణాలకు అర్హత కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన టిట్కో గృహ పథకాన్ని ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్ ఆ పథకాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయని విమర్శించారు.
బాధ్యతారహితంగా అవినీతి అక్రమాలతో కొనసాగిన వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అవస్థలు పాలయ్యారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీతివంతమైన పరిపాలనలో రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు తీస్తోందని తెలిపారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్ తాడేపల్లిగూడెం.